హలో గాయస్, నా పేరు ఇస్మాయిల్. మనమైతే మొన్న షార్ట్ అయితే గిల్ ట్రైల్స్ గురించి చెప్పామన్నమాట. ఆ షార్ట్ ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. మళ్ళీ మన ఛానల్ అయితే చూడు కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి మీరు హిట్ చేసి దాన్ని గ్రే కలర్లో మార్చారు, రెడ్ కలర్లో ఉన్న దాన్ని. ఓకే, ఇప్పుడు మీద మనమైతే దీని కొడుతున్నాం అంటే మన కాడైతే యూఎస్పీఏ ఉంది. ఓకే, రివైవ్ ఇచ్చి మెడికిట్ వేసుకుంటున్నాం. ఓకే, వాడిని అయితే సారీ మన కాడ G18 ఉందన్నమాట. G18 ఒక గ్రెనేడ్లు వేసాడు. ఓకే, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. కిందకైతే దూకేసాం అనమాట. ఓకే ఓకే, నేను పైన చూస్తుంటే వాడు కింద దిగిపోయాడు ఆల్రెడీ. ఎలా దిగాడు నాకు కూడా తెలీదు. ఓకే, మోకో చూపిస్తుంది. మార్క్ వాడు ఎప్పుడు బయటకు వస్తాడో ఈజీగా తెలిసిపోయింది కాబట్టి నేను ఈజీగా అయితే కొట్టేశాను అనమాట. వాడిని నాకైతే చేశాను. తొందరగా వెళ్ళేసి హీల్ చేసుకుందాం అనుకునే లోపు మా ఫ్రెండ్స్ అయితే కొట్టేసి విక్టరీ అయితే సాధించారు అన్నమాట గైస్. ఓకే, నెక్స్ట్ ఇయర్ రౌండ్ వస్తుంది. ఓకే, ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ గైస్, ఎందుకంటే ఇక్కడ నేళ్ళు అయితే ఈజీగా వేయచ్చు. ఒకసారి నేళ్ళు కరెక్ట్గా పడితే ఒకసారి పడవు, కానీ ఇక్కడ మాత్రం నేళ్ళు అనేది ఈజీగా వేయచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎదురే అంతే నుంచొని ఉంటారు. మనం కరెక్ట్ కుక్ చేసి నేడ్స్ చేస్తే వాళ్ళు కరెక్ట్ పడితే లేకపోతే పడకపోవచ్చు గైస్. ఓకే, ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఓకే, మన ఫ్రెండ్ నాని భయ్య అయితే బుకింగ్ పెట్టామన్నమాట. స్పెక్టేట్ చేస్తాడేమో, ఎవడికి తెలుసు గైస్, చూద్దాం. క్లూ వేసాను, ఎనిమిస్ వస్తున్నారో లేదో చూడొచ్చు. ఉన్నారు, ఎనిమిస్ ఉన్నారు. నేడు కుక్ చేశాను, వేసాను. ఓకే, స్టెప్ పడకముందే పగిలితే బాగుండు గైస్, పేలితే బాగుండు. కానీ అలాగైతే నేనైతే హెడ్ షాట్ అయితే నాక్ చేస్తాను. పట్టకసారి రెడ్ నెంబర్స్ అయితే పడిపోయాయి. ఓకే, జోకర్ 7 హెడ్ షాట్ థామ్సన్తో. ఓకే, ఇంకొకడే ఉంది, ఈజీగానే అయిపోయింది. ఓకే, మన వాళ్ళు రివైవ్ కూడా ఇచ్చేసారు. ఓకే, అక్కడ ఏగంతో కొడుతున్నాడు ఏమో కానీ గైస్. ఒకడు నాకు చూస్తాడు సపోర్ట్, ఇంకోటి ఇద్దాం అనుకుంటే వాడిని కూడా నాకు చూస్తాడు. ఇద్దరు నాకు అయిపోయారు ఒక షాట్కే. మా ఫ్రెండ్ చూసుకుంటాడు, నేనైతే రివైవ్ వేస్తా కూర్చున్నా. రివైవ్ ఇచ్చేలోపు రౌండ్ అయితే అయిపోయింది 2-0. ఓకే, మా ఫ్రెండ్ అయితే మనల్ని అయితే స్పెక్టేట్ అయితే చేస్తాడు అన్నమాట. బ్యాక్ సైడ్ देर सी स्कोप करो स्कोप यही ना కొడుకుని వెయ్యండి మడ్డగుడు పైన కొడతావే అటు కొట్టరానంటే. నాని బహి వైటి వాడికి కూడా యూట్యూబ్ ఉంది, కానీ అంత ఫేమస్ కాదు గైస్. గ్లోవాల్ తీసుకున్నాం. ఓకే, రిపేర్ కిట్ మష్రూమ్ రిక్వెస్ట్ పెడదాం, ఎవడు యాక్సెప్ట్ చేయలేండి. ఓకే, ఇచ్చాడు యాటిట్యూడ్ 846 అనే ఫ్రెండ్ ఇచ్చాడు. ఓకే, రీలోడ్ చేద్దాం. ఓకే, స్టార్ట్ థర్డ్ రౌండ్. మళ్ళీ క్లూ వేద్దాం. ఓకే, క్లూ వేద్దాం. అటుపక్క ఉన్నారు, ఇటుపక్క కూడా ఉన్నాడు గైస్. ఒకడు ఉన్నాడు. ఓకే, తొందరగా వెళ్ళాలి. ఓకే, అబ్బా ఏం కనెక్ట్ అవ్వాలా. గ్లోవాల్ అయిపోయి చచ్చిపోయాడు. AW 150 దించాడు గైస్. ఓకే, అలాగలా చంపేసాం. తొందరగా కవర్లోకి వెళ్ళిపోయి లూట్ చేసుకోవాలి. ఇక్కడ కాడ ఏమంత లేవు, AW ఉంది. మనకు AW అంత రాదు, ట్రై చేస్తా. మనకు వాడడం అంత AW రాదు. ఇక్కడ నేను తప్పు చేసినాను ఏంటంటే వాడిని కాన్సన్ట్రేట్ పెడతానక జోన్ చూసుకోలేదు గైస్. ఇక్కడ బాగానే గ్లోవాల్ వేసాడు. ఓకే, మీకే అర్థమైంది నేనేం చేశాను. ఓకే, వాడు ఫుల్గా హెడ్ అయితే ఇస్తున్నాడు. మనకు AWతో అంత ఎయిమింగ్ అయితే రాదు. ఓకే, మళ్ళీ వచ్చాడు చూడండి, జోన్ వచ్చేసిద్ది. నేనైతే వాడి మీద కాన్సన్ట్రేట్ పెడతాను. మళ్ళీ దూకితే వాడు కొడతాడేమోనని ఒక భయంతో ఉండిపోతాను. అలా భయంతో ఉండిపోకండి. దానికి జోన్ ఉంటే మాత్రం దూకేయండి కింద. జోన్లో అయితే మీరు ఉండబోకండి, సగం జోన్లో ఉంటే మీరు చనిపోయినట్టే లెక్క. ఓకే, ఈ రౌండ్ వీళ్ళే గెలుస్తారేమో 1v2 వీడికి ఇప్పుడు యాటిట్యూడ్కి. వెనక చూస్తే జోన్ ముందు ఉంటే గ్లూవాల్. ఓకే, మనోడు తొందరగా తప్పించేసుకున్నాడు జోన్ నుంచి. ఓకే, అయిపోయింది కదా, అయిపోయింది ఇంకా. సోనియా పడితే సగం అయిపోయినట్టే ఆట. వాడు ఎన్ని కిలోలను కొట్టుకొని ఒక్క సోనియా ఉంటే అయిపోయినట్టు ఆట. బీట్ కూడా సచ్చేవాడు గైస్, జోన్లో ఉన్నాడు కాబట్టి 24తో బతికిపోయాడు. అలర్ట్గా ఉండండి, స్టే అలర్ట్. స్టే అలర్ట్. ఓకే,
యూఎంపీ తీసుకున్నాం, గ్లూ వాల్స్, గ్రెనేడ్స్. ఇక్కడ కూడా నేడ్ ఈజీగా ఇచ్చు, ఇది కూడా నేడ్ ఈజీగా పడేటం అంటే వాళ్ళ ఎనిమిస్ అక్కడ ఉంటే మాత్రం నేడ్ మాత్రం ఈజీగానే పడిపోయింది. వాళ్ళు తెలియని కూడా తెలియదు. ఇంతకు ముందు పోయిన రౌండ్లో కూడా తెలిసిద్దేమో కానీ నేడ్ వేసినట్టు, ఇక్కడైతే నేడ్ వేసినట్టు తెలియదు ఎందుకంటే వాళ్ళు చూడరు కాబట్టి అంతా. ఓకే క్లూ వేద్దాం, ఇప్పుడు క్లూ వేద్దాం. ఆడ నా ఎనిమి ఉంటాడో లేడో. ఓకే ఎనిమి అయితే ఇటు లేడట్టున్నాడు, మధ్యలో వాళ్ళ డెన్ కార్డు ఉన్నారు వాళ్ళు. ఓకే కింద వస్తున్నాడు ఒకడు ఉన్నాడు గైస్, అక్కడ ఒకడు ఉన్నాడు. నేడు పడిద్ది వెళ్ళదో వెళ్ళలేదు గైస్, కింద ఉన్నాడు కింద, లేకపోతే అటు వాళ్ళ డెన్ కాడికి వెళ్ళిపోయి ఉంటాడు. వాడి కోసం అయితే అదిగోండి గైస్, అదిగోండి కిందకి. ఓకే పర్ఫెక్ట్ అడ్వాంటేజ్ అనమాట. నేను పైన ఉన్నాడు కింద ఉన్నాడు కాబట్టి ఈజీ హెడ్ అయితే పడిపోయింది యూఎంపీతో. యూఎంపీకి ఉన్న అడ్వాంటేజ్ అది, పైన నుంచి కొడితే మాత్రం ఈజీ హెడ్లు పడిపోతాయి, డ్రాగన్ వేసిపోయింది ఈజీగా. ఓకే ఈ డ్రాగన్ని ఫస్ట్ ముగిద్దాం, మళ్ళీ ఎనిమిస్ కొట్టేటప్పుడు ఇది అడ్డం వచ్చింది. రీలోడ్ చూసుకున్నాం, అదిగోండి అక్కడ ఇద్దరు ఉన్నారు గైస్ అక్కడ. ఓకే ఎక్కుదాం, ఇద్దరు ఉన్నారు గైస్ అక్కడ. ఓకే మనం కొడదాం వాడు కిందకి వెళ్ళిపోతాడు, పక్కన ఇంకోడైతే ఉంటాడు. ఓకే ఫుల్ డ్యామేజ్ 24 అదిగా డ్రాగన్ చెట్టు పడిపోయిన పట్టక రెడ్ నెంబర్స్. ఓకే కింద నాడేమి. ఓకే వీడికి కూడా రెడ్ నెంబర్స్ అయితే పడిపోయినాయి కానీ ఎలిమినేట్ అనేది మామూలు కిల్లే వచ్చింది, బాడీ కిల్లే. ఓకే 3-1 MVP అయితే మనమే గైస్. ఓకే ఇదే ఫైనల్ రౌండ్ అయ్యిద్ది అనుకుంటున్నాను మ్యాక్సిమం. వెస్ట్ హెల్మెట్ తీసుకుందాం, లెవెల్ 3 కూడా తీసుకుందాం మొత్తం. ఓకే మష్రూమ్ ముగ్గులు మెల్టర్ మొత్తం తీసుకున్నాం. డబ్బులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు, అందుకే మొత్తం తీసేసుకున్నాం. UMP M1014 ట్రిపుల్ చిప్ డెజర్ట్ ఈగలు కాంబినేషన్ బాగుంది. ఓకే ఇక్కడ నుంచి కొట్టడానికి ట్రై చేస్తాం, ఇక్కడ నుంచి డెజర్ట్ ఈగలతో పడట్లేదు. ఓకే మన నెంబర్ 3 బ్రోక్ అయితే దించేసాడు మొత్తం రెడ్ నెంబర్స్, అందుకే వాడు మూసుకొని గ్లోవాల్ వేసుకున్నాడు. ఓకే రిపేర్ కట్టేసుకుందాం, వెళ్దాం. ఇలాంటి చేయకూడదురా నెంబర్ 3, ఇలాంటి వాళ్ళు రే ఎందుకురా ఫుల్ డ్యామేజ్ తెరినా. వాళ్ళు ఇప్పుడు రష్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తా నేను. ఓకే నెంబర్ 3. ఓకే వాడు ఎనిమి అయితే డౌన్ అయిపోయాడు అనమాట. ఈడేంది ప్యాక్ వేసుకున్నాడు, మనం ప్యాక్ వేసుకుంటే వదులుతామా, నేడేసి కుక్ చేసి వేసేయం. ఓకే ఎలా ఉన్నా వదిలేదేలే. ఓకే కరెక్ట్ 200 అయితే పడింది అనమాట కదా డ్యామేజ్. ఓకే ఈడు అయిపోయాడు, ఇంకా ఒక్కడే ఉన్నాడు. ఓకే వాడు కూడా అయిపోయాడు, డబల్ టెక్ డౌన్ విక్టరీ. మొత్తానికి మనమైతే బూయా అయితే కొట్టేసాం అనమాట గైస్. ఓకే బూయా 4, మనం 4 అయితే వాడు 1. ఓకే బాయ్ బాయ్స్, లవ్ యూ, జై హింద్.